హాయ్ అండి. ఎప్పుడు వండినా ఒకే రుచితో వచ్చే అమోఘమైన రుచితో ములక్కాడ గ్రేవీ కర్రీ వండుకుందామండి. దీనికి నేను ముందుగా ఒక 2 ములక్కాడలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసి 2-3 సార్లు అయితే కడిగిన తర్వాత ఆ నీళ్లు వంచేయాలండి. ఆ నీళ్లు వంచేసి మళ్ళీ మంచినీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్లు అయితే పోసి ఉడకబెట్టుకోవాలండి. ఇవి ములక్కాడ ముక్కలు బాగా ఉడకాలి. ఈ ములక్కాడ ముక్కలు మెత్తగా ఉడుకుతాయండి. ఇలాగా మసాలాకి 2 స్పూన్లు గసగసాలు అయితే వేయాలి. ఒక 15 వరకు జీడిపప్పులు అయితే వేయాలి. ఒక 2 యాలకులు, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలి. ఇవి మసాలా నూరుకుందామండి. మసాలా నూరుకుని పక్కన పెట్టుకుందాము. చూసారా, ఈ విధంగా అయితే ఉడకాలండి. బాగా నీళ్లు ఇంకిపోయేంత వరకు కొంచెం నీళ్లు ఉండాలి లాస్ట్ లో. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత పొయ్యి మీద పేనం పెట్టి పేనం వేడెక్కాక ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చిని బాగా వేగాలండి. ఇవి ఉల్లిపాయలు ఎక్కడ పచ్చి వాసన అదేం ఉండకూడదు. బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండి ములక్కాడ ముక్కలు, అవి కూడా వేసేయాలి. వాటర్తో సహా వేసేయాలి. ఒకసారి కలిపిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేయాలి. ఒక పెద్దవి 2 టమాటాలు వేయాలండి. బాగా పండుని వేయకూడదు. ఏ కూరలో కూడా టమాటాలు కొంచెం దోరగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి చూసి వేయాలండి. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. మనం వేసిన టమాటా ముక్కలు ఎక్కడ ముక్కలా ఉండకూడదు. ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మనం నూరుకున్న మసాలా అయితే వేసేయాలండి. వాటర్తో సహా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలపాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడు వండినా గానీ. కారం అయితే వేయాలండి. 1/2 స్పూన్కి ఎక్కువ, స్పూన్కి తక్కువ కారం అయితే వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం మసాలా నూరుకున్న కప్పులోనే కొంచెం వాటర్ అయితే వేసి ఈ విధంగా వేయాలండి లాస్ట్ లో. నాకు ములక్కాళ్ళు పచ్చివి వండితే పసురు వాసన వచ్చినట్టు అనిపించిందండి. అందుకే ఎప్పుడు వండినా ఇదే విధంగా వండుతున్నానండి. చాలా బాగుంటుంది కూర. చూసారా, ఈ గ్రేవీ ఉండాలండి. ఇలాగా మనకు రైస్ లో కలుపుకోవడానికి బాగుంటది.